వెల్కమ్ టు అక్షిత మీడియా. నేను మీ నాతరి రంజిత్. ఇవాళ ప్రధాన పత్రికలో వచ్చిన వార్తలపై విశ్లేషణ చేసే ప్రయత్నం చేద్దాం. సాక్షి ప్రధాన పత్రికలలో ఇవాళ ప్రధాన వార్తగా 2023 వరకు మా సర్కారే మళ్ళీ గడిల పాలన కావాలని ఎవరు కోరుకోరు. పిప్పిరి సభలో సీఎం రేవంత్ రెడ్డి. ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి నిన్న జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో బహిరంగ సభలో 2023 వరకు మా సర్కారే ఉంటుంది, మేమే రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలుగుతాం, దోచుకునే దొరలు మనకు అవసరమా, మన ప్రభుత్వం మనకు కావాలి అన్న ప్రధాన వార్తని బ్యానర్ ఐటంగా ముద్రించడం. 3,000 కోట్ల విలువైన భూములను కొలగొట్టిన కుట్ర. కోయిడాలో 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే 200 ఎకరాల పండ్ల భూములను ప్రభుత్వ పెద్దలు తమ ఎవరైతే అనుచరులకి కట్టబెట్టాలనే మరొక కథనం ప్రధాన వార్తగా రాసింది. 373 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తులే. రంగారెడ్డి జిల్లా బాలాపూర్ మండలం నాదర్ గులా గ్రామంలో సర్వే నంబరు 613లోని 373.22 ఎకరాల పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు చెందినవని ఎంక్వైరీ సర్వే రియల్టర్ తరపున న్యాయవాది మాధవరావు తెలియజేశారనే ప్రధాన వార్త కూడా ముద్రించడం జరిగింది. 12 రంగాలలో ప్రైవేటుకు ధనికీకరణ విధానం ద్వారా 16.72 లక్షల కోట్ల రూపాయలు సమకూర్చేందుకు కేంద్ర ప్రణాళిక అనే మరొక కథనం కూడా. తగ్గిన సిలిండర్లు. 20 రోజులైన అందని గ్యాస్. బుక్ చేసిన సిలిండర్ల సరఫరా కాక రాష్ట్ర వ్యాప్తంగా జనాలు గగ్గోలు. కమర్షియల్ సిలిండర్ లేక హోటల్లో పరీక్షని. గ్యాస్ ఏజెన్సీలు గోడౌన్ల వద్ద క్యూ కట్టిన పరిస్థితి. ఏదైతే గ్యాస్ యుద్ధం పుణ్యమంటూ గ్యాస్ నిల్వలు సక్రమంగా లేకపోవడంతోనే గ్యాస్ కొరత ప్రజల్ని అనేక ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితి. ఎవరైతే గ్యాస్ బుక్ చేసుకున్నప్పుడు కూడా గ్యాస్ అందట్లేదు అని చెప్పి మరొక ఆవేదన వ్యక్తం చేస్తున్న మరొక వార్త కూడా ప్రధాన వార్తగా. మోదీ దురంకారి. కేరళ సీఎం విజయందే అదే తీరు. రాహుల్ గాంధీ విమర్శలు. ఏదైతే కేరళ ఎన్నికల ప్రచారంలో మోడీపై రాహుల్ గాంధీ విమర్శలు జరిపిన ప్రధాన వార్తగా. ఏదైతే గవర్నర్ చెంచల్గూడ జైలులో నివృత్తి మత్తు విముక్తి కేంద్రాల ప్రారంభ కార్యక్రమంలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మీ జైలు శాఖ మంత్రిగా పనిచేశాను, మీ సమస్యలు నాకు తెలుసు అనే మరొక కథనం కూడా. తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో 9 మంది కాకిలకు ఉరిశిక్ష. తమిళనాడులో ఏవైతే ఆనాడు లాక్డౌన్ సమయంలో ఒక కిరాణా షాపు యజమాని అయినటువంటి అతను షాపును ఓపెన్ చేసి కూర్చున్నందుకు పోలీసులు అతని కుమారుడిపై లాకప్ డెత్ చేయడంతో వారిద్దరు చనిపోవడం జరిగింది. దాన్ని ఉద్దేశించి ప్రధాన వార్తగా ముద్రించడం జరిగింది. అదేగా భవ్య బాసరకు భూమి పూజ. ఆలయ పునరాభివృద్ధికి పనులకు సీఎం శ్రీకారం. యంగ్ ఇండియా స్కూల్ శంకుస్థాపన. మనవడు రియాన్షుకు అక్షరాభ్యాసం. బాసర నూతన దేవాలయం నిర్మాణానికి భూమి పూజ చేసిన కార్యక్రమాన్ని కూడా. కాల్పుల విరపణకు ఇరాన్ నో. మధ్యవర్తిత ప్రతిపాదనలు తిరస్కరించిన పరిస్థితి. ఒక రాత్రిలోనే నాశనం చేస్తాం. ఇరాన్ కు ట్రంప్ తాజా హెచ్చరిక అనే మరొక కథనం కూడా సాక్షి ముద్రించడం జరిగింది. అదే కాకుండా ఆదాబ్ హైదరాబాద్ లో ప్రధాన వార్తగా ఏం ముద్రించారో ఒకసారి చూసి. కేసీఆర్ తోవలోనే ఆధ్యాత్మికతలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్ అప్పుడు ఏదైతే గుళ్ళు కట్టిండో ఆ విధంగానే ఇవాళ రేవంత్ రెడ్డి కూడా సర్కారు కూడా ఆ విధంగా చేస్తుంది. ఇవాళ బాసరా బాసరా ఆలయం ఏదైతే ఉందో ఆలయంలో నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేసిన కార్యక్రమానికి సంబంధించిన ప్రధాన ఐటమ్ను ముద్రించడం. మంగళవారం కాలరాత్రి హర్మజ్ జల్సంధిని వెంటనే తరవండి. ముంచుకొస్తున్న అధ్యక్షుడు ట్రంప్ డెడ్ లైన్. ఇరాన్ పై తీవ్ర పదజాలంతో విమర్శలు. లేదంటే సర్వనాశనం చేస్తానన్న ట్రంప్ వారింగ్. ఓరి నీ దొంపదేగా ఇంకేం చేస్తావు నాయన, నీ పుణ్యం అంటూ ప్రజలకి గ్యాస్ అందక అనేక ఇబ్బందులు గురి. గ్యాసే కాదు, నిత్యావసర సరుకులు, పెట్రోల్ కానీ ఏవైతే వంట నూనె కానీ సక్రమంగా అందక వాళ్ళు అనేక ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి. యుద్ధం పుణ్యం అంటే ఈ యుద్ధం ఎప్పుడు అవుతుందో ఏందో కానీ ప్రజలు మాత్రం గగ్గులు పెడుతున్న పరిస్థితి దేశవ్యాప్తంగా ప్రపంచ దేశాలలో కనిపిస్తుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక. ఉమ్మడి పౌరసత్వం జమిలీ ఎన్నికలు అమలు దిశగా కీలక అడుగులు. బీజేపీ ఎజెండా ఇంకా 2 కీలక అంశాలు. బెంగాల్ కేరళ బీజేపీ కార్యకర్తలపై హింస ఆరోపణలు. లోక్సభ అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్ణయ లక్ష్యం. 2019లో ఒకేసారి జమిలీ ఎన్నికలు నిర్వహించాలి. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలనే
మరొక కథనం కూడా మోడీ మాట్లాడిన విధంగా ముద్రించే చంద్రుడి చెంతకు ఆర్టిమిస్ 2 నేటి తెల్లవారుజామున చేరుకోనున్న ఛాన్స్. చరిత్ర సృష్టిస్తున్న ఆర్టిమిస్ 2 చంద్రుడి గ్రావిటీ పరిధిలోకి వ్యోమనౌక అనే మరొక కథనం కూడా ముద్రించే ఐటీలో ఒరాకిల్ కలకలం 3,000 మందికి షాక్ ఇచ్చిన ఒకే ఒక మెయిల్ అనే మరొక కథనం కూడా కనిపిస్తుంది. ఘనంగా బీజేపీ ఆవిర్భావ దినోత్సవం బీజేపీ పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షుడు రామచంద్రరావు ఘనంగా పార్టీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. విద్య పేరుతో వ్యాపారం ఘట్కేసర్ మండలంలో ఏదే బరితెగించిన నారాయణ విద్యా సంస్థలు అనే మరొక కథనం కూడా ప్రధాన వార్తగా ముద్రించేది. పాత బస్తీలో మజ్లిస్ కు రాసిచ్చారా, దౌర్జన్యాలు దోపిడీ దొంగతనాలు చేసుకోవడానికి అనుమతి ఇచ్చారా, జీజేహెచ్ అధికారులు పోలీసుల తీరుపై దాడి చేస్తున్న చర్యలు తీసుకోరా, పాత బస్తీ ఒక రూలు ఇతర ప్రాంతాల్లో మరొక రూల అమలు చేస్తారా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగిన కేంద్ర మంత్రి బండి సంజయ్ అనే మరొక నల్గొండ బైపాస్ రోడ్లో భారీ అవినీతి 100 కోట్ల రూపాయల ప్రాజెక్టు SLMI ఇన్ఫ్రా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ భారీ దోపిడీ చేసిందన్న మరొక కథనం కూడా ఆదాబ్ హైదరాబాద్ ముద్రించడం జరిగింది. ఇంకా దిశ పత్రికలలో ప్రధాన వార్తగా ఏం ముద్రించారో ఒకసారి చూద్దాం. ఆహార ధాన్యాలపై ఆందోళన వద్దు, స్థిరంగా నిత్యావసర ధరలు, రాష్ట్రంలో సమన్వయానికి కంట్రోల్ రూమ్ ఏర్పాటు కేంద్రం. ఏదైతే నిత్యావసర వస్తువులు కానీ యుద్ధం పుణ్యం అంటూ ధరల పెరుగుదల జరుగుతుందో అది దాని ప్రజల్లో ఉన్న అపోహని నివృత్తి చేయడం కోసం కేంద్రం ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయబోతుందని చెప్పి మరొక కథనం కూడా ముద్రించారు. 9 మంది పోలీసులకు మరణ శిక్ష. మదురై జిల్లా కోర్టు సంచలన తీర్పు. మదురై కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో 9 మంది పోలీసులకు మరణ శిక్ష విధించింది. తండ్రి కొడుకులకు దుస్తులను విప్పి దారుణంగా దాడి చేశారు అనే రిపోర్టు ఆధారంగా ఏదైతే లాక్డౌన్ సమయంలో 9 మంది పోలీసులు ఒక తండ్రిని కొడుకుని తన షాప్ ఓపెన్ చేస్తున్నారనే అక్కస్తో వారిని దేశపై వారిని కొట్టడంతో వారు చచ్చిపోయారు. దాంట్లో ఇన్ని సంవత్సరాలకి ఆ కుటుంబానికి న్యాయం జరిగింది. అందులో పాల్గొన్న 9 మంది ఎవరైతే పోలీసులు ఉన్నారో వాళ్ళందరినీ ఉరిదీయాలని చెప్పి సెన్సేషనల్ తీర్పిచ్చిన పరిస్థితి. వచ్చే మార్చి తర్వాత జిల్లాల పునర్వ్యవస్థీకరణ, రాష్ట్రంలో మళ్లీ గడుల రాక్షస సుపాల్ పాలన రానియం. ఏది రాక్షసుల పాలన కానీ గడుల పాలన కానీ మళ్ళీ రానియం. బీజేపీ బీఆర్ఎస్ మాకు శత్రువు కాదు. పిప్పేరు సభలో సీఎం రేవంత్ రెడ్డి ఎట్టయినా కానీ అప్పుడు సీఎం కేసీఆర్ 33 జిల్లాలు చేస్తే మరి మన సీఎం ఇప్పుడు తెలంగాణ సీఎం మరి రేవంత్ రెడ్డి ఎన్ని జిల్లాలు చేస్తాడో చూడాల్సిన అవసరం ఉంది. తన కొడంగల్ కూడా జిల్లా చేసుకుంటాడో లేకపోతే ఇంకా మంత్రులకు సంబంధించిన ఏమైనా జిల్లాలు ఉన్నాయో ఆ జిల్లాలు చేస్తాడని చూడాల్సిన అవసరం ఉంది. ఆ సభలో బాసర అభివృద్ధి పనులకు శంకుస్థాపన సీఎం రేవంత్ రెడ్డి. మరొక వార్త ఏదైతే పథకాల అమల్లో ఆనాడు 6 గ్యారెంటీల పథకాల అమల్లో భాగంగా కళ్యాణ లక్ష్యంలో తులం బంగారం ఇస్తా అన్న పథకం ఏదైతే ఉందో దాంట్లో భాగంగా తులం బంగారం ఇస్తాం, సీఎం మంత్రుల మధ్య విభేదాలు లేవు. శ్రీధర్ బాబు తులం బంగారంతో పాటు తాము ఇచ్చే హామీలన్నీ అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చిన మరొక కథనం కూడా. కమిషన్ల కోసం కుట్ర, కోవిడ ఫ్రూట్ మార్కెట్లను తరలిస్తే ఊరుకోం, రైతుల పక్షాన మా పోరాటం. హరీష్ రావు ఇక అక్కడ 100 కోట్ల రూపాయల విలువ చేసే ఆ భూములు కబ్జా చేయాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. ఆ విధంగా చేస్తే ఊరుకునే పరిస్థితే లేదు అనే మరొక కథనం కూడా హరీష్ రావు కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన విమర్శలను ముద్రించడం జరిగింది. సిఈసిపై అవిశ్వాస తిరస్కరణ, రాజ్యసభ చైర్మన్ కు కీలక నిర్ణయం, విపక్షాల నిర్ణయంపై తీవ్ర ఉత్కంఠ. భారత ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ పై రాజ్యసభలో ఇచ్చిన అవిశ్వాస తీర్మానం తిరస్కరణ గురైంది. రాజ్యసభ చైర్మన్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. కాగా ఇప్పుడు విపక్షాలు ఏ నిర్ణయం తీసుకుంటాయన్న దానిపైనే ఉత్కంఠ అనే మరొక కథనం. ఖరీదైన ఆపరేషన్, ఒక్కొక్క సైనికుల కోసం 4,500 కోట్లు ఖర్చు చేస్తున్న అమెరికా. ఈ యుద్ధానికి కోసం కోట్లు దాని ఖర్చు చేసే బదులు ఆ యుద్ధాన్ని ఆపి చర్చల ద్వారా సఫలీకృతం చేసుకొని సామాన్య ప్రజలను నడ్డివిచ్చే విధంగా యుద్ధం కాకపోతే ఇంకేముందిరా నాయన నీ ట్రంప్, తక్షణమే ఆ యుద్ధం ఆపాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు. నేడు ఇరాన్ పై అమెరికా భీకర దాడులు, ఇరు దేశాల మధ్య సీజ్ ఫైర్ చర్చలు విఫలం. హార్మోజ్ తెరవాల్సిందే, డెడ్ లైన్ పొడిగించే ప్రసక్తే లేదు ట్రంప్ అనే మరొక కథనం కూడా మనం ఆదాబ్ హైదరాబాద్ లో చూడటం జరుగుతుంది. అదే కాకుండా మజ్లిస్
కు సీఎం దాసోహం అనే దిశ పత్రికలో మజ్లిస్ కు సంబంధించిన మరొక కథనం. సీఎం రేవంత్ రెడ్డిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మీరు మజ్లిస్ పార్టీకి తొత్తుకు మారి అక్కడ ఎన్ని అరచకాలు చేస్తానో మీరు పట్టించుకోవట్లేదు, అది ఇదనే మరొక కథనం కూడా ముద్రించింది. వివాహిత ప్రియుడితో కలిసి ఉండొచ్చు, ఆమెను ఎవరూ నిర్బంధించలేరు. మధ్యప్రదేశ్ హైకోర్టు సంచలన తీర్పు. ఇక ఎవరైతే లవ్ చేసిన జంట ఉందో వాళ్ళు మేజర్లు అయితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు, దానికి ఎవరు కూడా ఇబ్బంది పెట్టద్దు అనే కోర్టు తీర్పు వెలువడించినట్టు మరొక కథనం. నిల్వలు పడిపోతున్నాయి, డెడ్ స్టోరేజ్ కి జలాశయాలు, సాగు తాగునీటి ఆందోళన అనే మరొక కథనం కూడా దిశ పత్రిక ముద్రించగలిగింది. ఏదైతే ప్రధాన ప్రాజెక్టులు ఉన్నాయో ప్రాజెక్టులలో పూడికలు దిగపోవటంతో ఎక్కడికక్కడికి మట్టి ఇసుక ఒండు పేరకపోవటం వల్ల దాంట్లో ఉన్న స్టోరేజ్ కెపాసిటీ తగ్గడంతో వరదలు ఫుల్గా వర్షాలు వచ్చి నీళ్లు నిండుతున్నప్పటికి కూడా ఎండాకాలం పూర్తి స్థాయిలో ప్రారంభం కాకముందే అప్పుడే నీళ్ళన్నీ ఎండిపోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుందన్న ప్రాజెక్టులు. ఉపాధికి కండి పథకంపై కొత్త చట్ట ప్రభావం, 5 ఏళ్ల పాటు పోల్చుకుంటాం, సగానికి తగ్గిన పని దినాలు, రాష్ట్రంపై 40% నిధుల భారం. ఇక 100 రోజుల పని పథకం ఏదైతే ఉందో దాంట్లో కొత్త చట్ట ప్రభావం, 5 ఏళ్ల పాటు పోల్చుకుంటే సగానికి తగ్గిన పని దినాలు అనే మరొక కథనం. ఏది ఎటు తిరిగి పథకాన్ని ఎత్తేయాలని బీజేపీ పార్టీ చూస్తుందన్న ఉద్దేశంతో ఈ కథనం రాసినట్టు అనిపిస్తుంది. చేనేతకు టెండర్ల గండం, టెస్కో ద్వారా నేరుగా ఆర్డర్ల బుక్కు, 50,000 కుటుంబాల ఉపాధికి ముప్పు అనే మరొక కథనం. చేనేత పరిశ్రమను మీరు ఆదుకోవాలా అని చెప్పి చేనేత సంఘాలు ఏవైతే చేనేత పరిశ్రమ ద్వారా పిల్లల విద్యార్థులకి యూనిఫామ్లు కానీ ఇంకా ఇతర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇస్తున్న బట్టలు ఏవైతే ఉన్నాయో ఈ చేనేత రంగానికి ఇయ్యాలా, లేకపోతే మేము అధోగారి పరిస్థితి అయ్యే పరిస్థితి ఉంది కాబట్టి తక్షణమే దీనిపై పునరాలోచించాలన్న మరొక కథనం కూడా దిశ పత్రిక ముద్రించడం జరిగింది. ఒకసారి వెలుగు పత్రిక V6 వెలుగు పత్రికలో ప్రధాన వార్త ఏందో చూసే ప్రయత్నం చేద్దాం. తమిళనాడులో 9 మంది పోలీసులకు మరణ శిక్ష, సంచలన తీర్పునిచ్చిన అక్కడున్న జిల్లా న్యాయస్థానం. తండ్రి కొడుకుల లాకప్ డెత్ కేసులో మదురై జిల్లా కోర్టు సంచలన తీర్పు. 6 ఏళ్ల తర్వాత ముగిసిన సాతకుల కేసు జరిగింది చదువుతుంటే గుండె తరుక్కుపోతుందన్న జడ్జి. విచారణ సందర్భంగా మదురై కోర్టు న్యాయమూర్తులు భాగవత్ వ్యాఖ్యలు. అరుదైన కేసులోనే అత్యంత అరుదైన వెల్లడి అనే మరో వార్త కూడా. రేపు రాత్రి కల్లా ఇరాన్ను ఆక్రమిస్తాం, ఒక రాత్రిలోనే ఆ దేశాన్ని తుడిచిపెట్టుకుపోవచ్చు అనే మరొక కథనం. గతంలో రాతి యుగంలో ఇరాన్ ఏ విధంగా ఉందో ఆ విధంగా పరిస్థితి తీసుకొస్తాం, ఒక రాత్రిలో దాన్ని మొత్తం భూస్థాపితం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం, దానికోసం ఎన్ని కోట్ల రూపాయలైనా ఎన్ని డాలర్లైనా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అని ట్రంప్ విమర్శించిన మరొక కథనం కూడా వెలుగు పత్రిక. మళ్ళీ గడిల పాలన రానేయం, 2034 వరకు ప్రజా ప్రభుత్వమే ఉంటుంది అనే సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడిన మరొక కథనం. ఆదిలాబాద్ ప్రజాపాలన ప్రజా ప్రగతి సభలో 1238 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన అనే మరొక కథనం కూడా. బాసర సరస్వతి ఆలయ విస్తరణ పనులకు సీఎం భూమి పూజ, కుటుంబ సభ్యులతో కలిసి మనవడికి అక్షరాభ్యాసం చేయించిన సీఎం రేవంత్ రెడ్డి. ఇక మనవడు అక్షరాభ్యాస కార్యక్రమం ఈ ఆలయ పూజ కార్యక్రమం కలిపి అన్ని ఒకేసారి నిర్వహించినట్టు మరొక కథనం కూడా ముద్రించడం జరిగింది. రాష్ట్రంలో మావోయిస్టులు 6 50 మంది ఉన్నారన్నది అవాస్తవం. నేడు కర్రగుట్టలో పై పోలీస్ బాస్ ఏరియా సర్వే. దశాబ్దాలుగా మావోయిస్టుల ప్రాబల్యం ఉన్న మామునూరు గ్రామం ఇక అనే పామునూరు అనే గ్రామంలో పర్యటించనున్నట్టు అక్కడ డీజీపీ పర్యటించినట్టు మరొక కథనం కూడా. సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు, పార్టీ డెడ్ లైన్ దాటితే చర్యలు తప్పు, నేతలు ఎవరు వ్యక్తిగత అభిప్రాయాలను పార్టీ నిర్ణయాలుగా చెప్పొద్దు, వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీ చేస్తుంది. ఇక పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామచంద్ర పార్టీ నాయకులకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చినట్టు మరొక కథనం కూడా మనం చూస్తున్నాం. ఆ ఇండ్లు దూరంగా ఉన్నాయి, అందుకే మేము పోతలేం. హైదరాబాద్ అధికారుల నోటీసులకు డబల్ బెడ్రూమ్ ఇండ్ల లబ్ధిదారులు రిప్లై. బీఆర్ఎస్ హయాంలో సిటీకి దూరంగా ఇండ్ల నిర్మాణం కేటాయించిన ఇండ్లు ఉండగా లబ్ధిదారులు తాజాగా 14,000 కుటుంబాలకు నోటీసులు. 10 కిలోమీటర్ల పరిధిలో ఇండ్లు కేటాయించిన
కేటాయించే యోచనలో ప్రభుత్వం. ఇంకా అంత దూరం ఇల్లుంటే ఇక మేమేం పోతాం, మాకు అవసరం మేము గేన్నే ఉంటామని చెప్పి వాళ్ళు మాట్లాడిన. అనంతపురానికి 70 టీఎంసీల నీళ్లను మళ్లించాం, వచ్చే పుష్కరాల లోపలే పోలవరం పూర్తి చేసి తీరుతాం, సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన మరొక కథనం కూడా వెలుగు పత్రికల మధ్య. గద్దరే తెలంగాణ జాతిపిత, రాష్ట్ర ప్రభుత్వం అధికారంగా ప్రకటించాల, తెల్లాపూర్ పునర్జీవన సభలో ప్రొఫెసర్ కంచాలయ డిమాండ్ అనే మరొక కథనం కూడా ముద్రించలేదు. ఇక ఏమైనా కానీ మనం ప్రధాన వార్తలు చూసుకుంటే ఇవాళ పత్రికల్లో వచ్చిన ప్రధాన వార్తగా రేపు రాత్రి కల్లా ఇరాన్ పై దాడులు చేస్తాం, ఇరాన్ ని భూస్థాపితం చేస్తాం అనే ట్రంప్ వ్యాఖ్యలకు సంబంధించింది. అదే కాకుండా మళ్ళీ గడిల పాలన రానియం, రాష్ట్రంలో 2034 వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, ఉండే విధంగా ప్రజాహిత కార్యక్రమాలు మేము చేస్తున్నాం, మేమే ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తున్నాం అనే ప్రధాన వార్తలు. అదే కాకుండా ఏవైతే కోయిడాలో 3,000 కోట్ల రూపాయలు విలువ చేసే 200 ఎకరాల పండ్ల మార్కెట్ భూముల్ని కాంగ్రెస్ పార్టీ కబ్జా చేయాలని చూస్తుంది, దానికి సంబంధించిన ప్రధాన వార్తలు ఇలా ముద్రించడం. అదే కాకుండా రాష్ట్రంలో మిగిలింది 6 మావోయిస్టులు తప్ప ఇంకా మావోయిస్టులు అనే వాళ్ళు లేరు, అగ్రనాయకులు అందరూ లొంగిపోయారు, దానికోసం కర్రెగొట్టలో ఏరియా సర్వే కూడా ఇవాళ నేను చేయబోతున్నా అని చెప్పి డీజీపీ మాట్లాడిన వార్తను కూడా ప్రధానంగా ముద్రించారు. అదే కాకుండా కేరళ ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ, ప్రధాని మోడీ ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకునే ప్రధాన వార్తలు ముద్రించడం జరిగింది. ఇవాళ ప్రధాన పత్రికల్లో వచ్చిన కథనాలపై విశ్లేషణ జరపడం జరిగింది. ఏమైనా కానీ ప్రజల నడ్డి విరిచే విధంగా యుద్ధం పుణ్యమంటూ ఈ ట్రంప్కి పిచ్చిబట్టి ఇతర దేశాలపై యుద్ధం చేయడం వల్ల అక్కడున్న చౌరు నిల్వలు కానీ ఇతర వస్తువులు కానీ ఇతర దేశాలకు అందాపోవటం వల్ల విపరీతమైన రేట్లు పెరగడం, అదే కాకుండా గ్యాస్ సరఫరా సక్రమంగా లేక అనేక మంది ఇబ్బందులు గురవుతున్న పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే యుద్ధం ఆపి ప్రజల యొక్క బాగోగులు చూసే విధంగా వారి యొక్క ప్రయత్నాలు ఉండాలా. మోడీ కూడా దీనిపై పునరాలోచన జరపాల్సిన అవసరం ఉందని చెప్పి అనేక మంది వక్తలు కానీ ప్రజలు కానీ వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇవన్నీ చూస్తున్న తరుణంలో దేశంలో అసలు యుద్ధం అవుతుందా, ఏమైతే కొన్ని మన చిత్రాలు చూసినట్టయితే మరీ అత్యంత బాధాకరంగా ఉన్న పరిస్థితి. పెద్ద పెద్ద భవంతులు కానీ ఎక్కడికి మిసైళ్లు విస్తరించడం వల్ల కూలిపోతుంటే అవన్నీ వారు చూస్తున్న వారు మనం ఆ ఫోటోలో చూస్తుంటేనే ఇంత బాధాకరంగా ఉందే, వాళ్ళు లైవ్ లో ఉండి వాళ్ళు ఎంత ఇబ్బందులకు గురవుతున్నారో మనం ఒకసారి చూడాలా. ఆ మోడీకి పిచ్చి పట్టినట్టు, సారీ ట్రంప్ కు పిచ్చి పట్టినట్టుంది, ఆ పిచ్చి వీల్చే అక్కడ ఉన్న అమెరికా దేశానికి సంబంధించిన వాళ్ళు ట్రంప్ ను గెలిపించడం ఇదంతటికి కారణం అని చెప్పి కూడా ఒక వర్గం బాహాటంగానే విమర్శిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి ఇకనైనా ఏదైతే మోడీ ట్రంప్ తోనే నాకు మంచి సాన్నిధ్యాలు ఉన్నాయి, ట్రంప్ తోని స్నేహభావంగా ఉన్నాను అని చెప్పి మాట్లాడుతున్న ప్రధాన మంత్రి మోడీ గారు తక్షణమే దీనిపై ఒక్కసారి ట్రంప్ తో చర్చలు జరిపి ఏది సీజ్ వార్ ని కాల్పుల విరమణ ఒప్పందాన్ని అమలు చేసే విధంగా కృషి చేసి దాని ద్వారా ప్రజల యొక్క ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయే విధంగా కృషి చేయాలని చెప్పి ప్రజలు వారి యొక్క ఆవేదనలు కూడా వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి అదే కాకుండా గతంలో సీఎం కేసీఆర్ ఏ విధంగా అయితే గుళ్ళ నిర్మాణానికి పెద్దపీట వేశాడో ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆ విధంగా వేస్తున్నట్టు మనకి కనిపిస్తుంది. దాంట్లో భాగంగానే బాసరా ఆలయ నిర్మాణం కోసం నిధులు కేటాయించడం, దానికి శంకుస్థాపన కూడా చేయడం చూస్తుంటే ఆ విధంగానే ఉంది. పిప్పేరు సభలో ఏదైతే ఆనాడు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు బట్టి పాదయాత్ర చేసిన స్థలంలో మీటింగ్ ఏర్పాటు చేసి అక్కడి నుంచి అభివృద్ధి పనుల్లో భాగంగా వరాల జల్లు కురిపించడం, బాసరా ఆలయ నిర్మాణానికి శంకుస్థాపన చేయడం చూస్తుంటే ఈ విధంగానే కనిపిస్తుంది. కాబట్టి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వాలు వారధిగా నిలవాల్సిన అవసరం ఉంది. మోడీ ట్రంప్ తోని చర్చలు జరిపి తక్షణమే యుద్ధ విరమణ జరిగే విధంగా కృషి చేయాలని చెప్పి ప్రజలు వారి యొక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలారా, మా యొక్క విజ్ఞప్తులని మీరు అన్యతగా భావించకండి. మీరు మీ సొంత అవసరాల కోసం ఎన్నో ఖర్చు పెడుతూ ఉంటారు. మేము ప్రజా సమస్యలు వెలికి తీయడం కోసం, ప్రజల పక్షాన నిలబడటం కోసం ఆర్థిక వనరులు అవసరమని ప్రతిరోజు చెప్తూనే ఉన్నాం. మరొకసారి చెప్తున్నాం, మీ యొక్క సహాయ సహకారాలు మాకు కావాలి. మమ్మల్ని ఎక్విప్మెంట్ ఏవైతే కొన్ని కొనాల్సిన అవసరం ఉంది వాటికి మీ వంతుగా ఆర్థిక సాయం అందించాలని మరొక విజ్ఞప్తి చేస్తూ మా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో మీ యొక్క వివరణ
మేమేమన్నా మాట్లాడే విధానాలు కానీ మా యొక్క విజువల్లో కానీ మేము టెలికాస్ట్ చేసే విధానాలు కానీ ఏమైనా తప్పిదాలు ఉంటే అవి మాకు తెలియజేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మా యొక్క ఆర్థిక వనరుల నిమిత్తం కూడా మీరు తోడ్పాటు అందించాలని తెలియజేస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ శుభోదయం తెలియజేస్తూ మీ నాతారే రంజిత్, అక్షిత మీడియా ఎడిటర్ అండ్ CEO, సైన్ అవుట్.